చెప్తా స్వామి. సరే సరే. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. ఏ రచితే పరమ పావనమో పదిలము గద రచితే ఏదియ పరోక్షాను వైభవమో. ఏది గలదది ఏది లేనిది ఏది ఏదనిదేది రాయది బోధ రూపకమైన ద్వాదశి వాదనలు మదిలేని సాధులా హృదయమున గలదది యథామృతమో మధురమును గ్రోలు యథార్థులకు నిర్దేక పావనము. ఆది మధ్యాంత ప్రమేయమనామయం అద్వైత రహితం వాదిలో శివరామ దీక్షితులానతిత్సు నిధాన భావము. చెప్పున ఏది దలచితే పరమ పావనమో పదిలము గద రచితే ఏది పరోక్షాను వైభవమో. అయమాత్మ బ్రహ్మముగా నిదాబయలో పదిలము గదలచితే బ్రహ్మమనదగునది గదాశిసలో. అయం వ్యర్థం బాహ్య కోపిన భవతి పరశివ తత్వమూలము నియమమెరిగిన భయము మాయములాయనను న్యాయమును గనుగొను. ఉపాయమెరిగిన వారు శ్రీధరులో వారికి శిష్యులు రామడుగు శివరామ దీక్షితులు. హొయలుగను పరబయలులో మా భయము బాపిన వారు ధీరులు. జయములును శుభకరములును ఉపకరణములు ఎగజల్లినారను. ఏది దలచితే పరమ పావనమో పదిలము గద రచితే ఏది పరోక్షాను వైభవమో. స్వప్రకాశమివర్జితాధీరా బ్రహ్మాండమావలమీవలున్నది బట్ట బయలేరా. అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదుల కన్వయముగాదు. అప్రమాణము దర్ప నేర్పులు స్వప్నవాదులు తెలియరని బహు మెప్పుగా నాలించరావేరా. ప్రత్యక్షమై నిండున్నదదుగో అమలమది వినరా. విపరీతార్థము విఫలములు గల చపలములు ఛేదించి నిరతము. ఉపనయనమును మేలుకొను మకనీయులారా మహిమలేలను.
ఏది దలచితే పరమ పావనమో పదిలము గద రచితే ఏది పరోక్షాను వైభవమో నిరుపమానము నిర్వయము నిజమో పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనమో సర్వనిగమము గుహ్యమనదగు నిర్వికార నిరీఖమతులము ఎరుక మరపులు గాని సమరస వ్రతములలో తెరుగువారలో తిరిగి రారను వారు వారను మీ వారి వివర మెరిగిన వారిలో మీరెవరుగారను మీ ఎవరికెవరునుగాను యమునా తీరమున సుడిదిరుగు వారలు వరములడుగుట కొరకు వరగురు చరణములపై నొరిగి మరి ఏది దలచితే పరమ పావనమో పదిలము గద రచితే ఏది పరోక్షాను వైభవము ధరను భీముని పురము కాపురము సద్గురువు మేరువా అప్పలార్యులు వారు నా ధనము ఆమకామకనీయ నిజ గురుడానతిచ్చిన పరమ గోప్యము రామమను నిర్వయని రాముని ప్రేమ చూపిన వారిలోన నామమేమన నెట్టిదో వినుమో ననుగన్న జననీ సత్యమాంబకు జీవ పావనము సోమశేఖర వ్రతములో గల నీమమిడునని చిన్నయాజులు ప్రేమతో నన్ను గన్న తండ్రితడానతిచ్చెను సత్యదాసని ఏది దలచితే పరమ పావనము పదిలము గద రచితే ఏది పరోక్షాను వైభవము జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురు జై గురు. అందరికీ జై గురు. అదే ఉప అంటే సమీపము, నిషత్ అంటే గురువుని ఆశ్రయించి బోధన పొందుట, ఉపనిషత్ అంటే గురువుని ఆశ్రయించి పరబ్రహ్మ లక్ష్యముతో ఆ గురువు దగ్గరికి పరబ్రహ్మ నిర్ణయం కోసం ఆ లక్ష్యంతో చెప్పబడిన ఉపనిషత్తు బోధన వినాలి అనేది నిన్న ముగించే మాటికి. వటవిటపి సమీపే భూమి భాగే విషన్నం అంటే ఆయనను ఆశ్రయించి ద్విపుటి త్రిపుటి లేకుండా ఉండాలి. ఆయనను ఆశ్రయించిన తర్వాత ఏం పోవాలంటే ఈ త్రిపుటిగా కనపడుతున్నటువంటి అన్నిటికీ కారణమైనటువంటి ఈ ద్విపుటి త్రిపుటి ద్వంద్వములు అనేటువంటి అన్ని పోయినటువంటి ఏకత్వ స్థితిలో తెలుసుకోవడం, మరియు ఈ కారణమైన కనపడుతున్నటువంటిది త్రిపుటి ఉన్న వల్లనే దృష్టి ద్రష్ట ఉంటే దృష్టి దృశ్యము రెండు ఉన్నాయి. అవి తొలగిపోతే ఏమీ లేవు. తాను కూడా లేనటువంటి స్థితిలో పొందేటువంటి దానికోసం ఈ ఆశ్రయించాం. సృష్టి మొత్తం మీద రెండే ఉన్నాయి. సృష్టి మొత్తం మీద రెండు సమస్యలు ఉన్నాయి. వీటి వల్ల ఒకటి బాధ కలుగుతోంది. విషన్నవదనం అంటే బాధ. దుఃఖం కలిగినప్పుడు విషన్నవదనంతో ఉంటాడు. ముదిత వదనం ఉండదు. మృతుకుపై వికాసం లేకుండా ఉంటాడు. ఇప్పుడు వాడిని ముదిత వదనం చేయాలి. ఆశ్రయించినటువంటి వాడిని ఆశ్రయించిన వాడు విషన్నవదనంతో పోయినాడు. ఈ దుఃఖము ఈ బాధ పోగొట్టుకునేకి పోయినాడు. అట్లా ముదిత వదనం తయారు చేయాలి. మీ సంగతి మీకు గుర్తుండే అవకాశం లేదు. మీ పిల్లల ద్వారా మీరు నేర్చుకోవాలన్నమాట అని చెప్తున్నాడు. ఏంటంటే అవస్థాక్రమంలో వాళ్ళ ద్వారా నీ పుట్టుకని తెలుసుకునే అవకాశం వచ్చింది. నువ్వు మరీ పెద్ద అయిన తర్వాత నీవేమేమి అంటే గుర్తుంటాయి, కానీ నీ బాల్యంలో నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ సంగతి నువ్వు తెలుసుకోలేవు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని చూస్తే మీ పిల్లలనో లేకపోతే మీ మనవాళ్ళనో మనవరాళ్ళనో పసిబిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే
వాళ్ళకేమి భావము భాష మాట్లాడేది లేకపోయినప్పటికీ ఆ చిన్న ఇయాళ్ళ పడుకునే బిడ్డ కూడా బాధ కలిగినప్పుడు వదనాన్ని ఓ రకంగాను ఆ కలిగినప్పుడు ఆ పిల్లలను ఇటు చూడు అటు చూడని ఏవో కొన్ని శబ్దాలు చేస్తే మళ్ళీ వాళ్ళు నవ్వు ముఖం పెడతారు. ఆ విధంగా ఈ రెండు ఉన్నాయి. రెండు అంశాలు ఏంటంటే ఆ ఒకటేమో ఆనందం కలిగించేది, ఒకటి బాధ కలిగించేది ఆ విషయాలండి అవి. కాబట్టి నీ నీ పుట్టుకను తెలుసుకునే అవకాశం ఆ పిల్లల్ని చూడడం ద్వారా తెలుసుకోవచ్చు నీకు. వారి ద్వారా నీవు అధ్యయనాన్ని పూర్తి చేస్తున్నావు. అది వాళ్ళు నీకు ఇచ్చినటువంటి అవకాశం కాబట్టి ప్రథమంగా నువ్వు తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఆ ప్రవర్తన రీతుల్ని అవన్నీ వాళ్ళ ఆ విషయంలో ఆ గురువులు ఆ పిల్లలు ఇప్పుడైతే ఉండే వాళ్ళని చూస్తూ ఉంటే అది నీకు తెలిసిపోతుంది. నీకు చిన్నప్పుడు నీవు బాలుడుగా నువ్వు పసిబిడ్డగా ఉన్నావు నువ్వు ఎట్లా అనేది నీకు తెలియదు. వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే నీకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఇలా విషణ్ణ వదనంతో ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారిని ముదిత వదనంతో ఆశీర్వదిస్తున్నారు గురువు. ఇట్లా ఎవరైతే ఆ విషణ్ణ వదనం అంటే బాధతో దుఃఖంతో కూడుకున్నటువంటి వదనంతో ఎవరైతే ఆ గురువు దగ్గరికి పోతే ఆ గురువు ముదిత వదనంతో ఆశీర్వదిస్తున్నారు. ఆ గురువు ఏమైనారు? గురువు ఆల్రెడీ దేశకుడు అయిపోయినాడు. గురువు ఆల్రెడీ అశరీరుడైనటువంటి గురుమూర్తిగా ఉండి ఆయనకి ఏ ద్వంద్వాలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ముదిత వదనంతో ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు గురువు. వటవిటపి సమీపే భూమి భాగే విషన్నం సకల ముని జ్ఞానానాం జ్ఞానదాతారం ఆరాత్. అంటే ఆ తర్వాత వాళ్ళకి సంజ్ఞగా ఉంది. జ్ఞానప్రబోధకు సమయాసన్నమైనది. అందరూ విషణ్ణ వదనంతో ఆశ్రయించారు. ఆయనేమో ముదిత వదనంతో ఆశీర్వదించారు. ఆశ్రయించిన వాళ్ళందరూ ఎవరు అంటే ఆశ్రయించిన వాళ్ళు తాము రహితం కావాలని ఈ ద్వంద్వములలోంచి బయటపడి ఈ దుఃఖము ఈ ఏమీ లేకుండా ఉన్నటువంటి ఈ శరీర స్థితిగతి లేకుండా అశరీరులుగా కావడానికి ఆశ్రయించినటువంటి వాళ్ళు. అందుకనే ఆయనేమో ఆ గురుమూర్తి దానిని దాటినవాడు కాబట్టి ఆయన విషణ్ణ వదనం లేకుండా బాగా ముదిత వదనంతో ఉన్నాడు. వీళ్ళందరినీ ఈ ఇళ్లలో ఉండేటువంటి బాధలను పోగొట్టడానికి ఆయన ఆ వదనంతో ఉన్నాడు. ఆయన ఆశీర్వదించాడు. అందుకే మెహర్ బాబా డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్ విల్ బి వెల్ అన్నారు. ఏం బాధపడాల్సిన పని లేదు, ఎప్పుడు ఆనందంగా ఉండండి, అంతా కూడా మంచి జరుగుతుందని అన్నారట. ఆయన నిండే వాక్యాన్ని ఇంగ్లీష్లో నిండే వాక్యాన్ని ఇక్కడ పెట్టారు. ఆశ్రయించిన వారు మా సమస్య ఒక్కటే, ఆవరణ దోషం పోవటం లేదు. ఆ ఒక్కటి పోగొట్టుకుంటే మరలా జన్మను ఎత్తనవసరం లేదు. అందరి సమస్య అదే. శిష్యులుగా ఉండి ఆశ్రయించిన వాళ్ళందరికీ ఆ బోధ పొందడానికి అవసరం ఏమిటి అంటే ఈ ఆవరణ అనే దోషం పోతే, ఆవరణ లేనటువంటి స్థితి పోతే దృశ్యరహితమైనటువంటి జగత్తు కూడా ఉండదు. కాబట్టి దృశ్యరహిత మానసిక స్థితి లేకపోతారు. ఆవరణలో నేనున్నాను అంటే ఆవరణ అంటే శరీరంగా ఉంది, దాంట్లో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది, అదే నేను అని తెలిసిబడిన తర్వాత కూడా అది కూడా ఒక ఆవరణలో విశ్వం అనే ఆవరణలో ఉంది. కాబట్టి ఆ విశ్వం అనే గుర్తును కూడా పోగొట్టుకుంటే ఆ ఆవరణ లేదు. ఆవరణ రహితమైతే జన్మరహితం. ఆవరణలో ఉన్నంత కాలము ఏది గుర్తెరిగే చైతన్యం ఉందో అది జ్ఞానం చేత కర్మ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది ఆ ఒక్కటి పోగొట్టుకుంటే మరలా జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఆవరణ దోషం పోవటం లేదు కాబట్టి అది పోవాలి. ఆ ఒక్కటి ఉంటే దశవిధ ప్రళయాలలో పుడుతూ పోతూ ఉండవలసి ఉంటుంది. ఆవరణ అనేది ఉంటే, ఆ జగద్భ్రాంతి అనేది ఉంటే ఇక 10 రకాలైనటువంటి ప్రళయాలు చెప్పారు. 10 రకాల ప్రళయాలలో పుడుతూ పోతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఒక్కటి పోగొట్టుకోవడానికి మిమ్మల్ని ఆశ్రయించాము అని వేడుకున్నారు.
ఆ యావనం అనేది ఒకటి పోగొట్టుకుంటే జనన మరణ భ్రాంతి పోయి జనం రాహిత్య స్థితికి చేరుకుంటామని ఆశ్రయించామని వేడుకున్నారు. అప్పుడు ఎలా ఉందంటే చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్య గురోర్మువ గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ అని ఉందట. అలా జరిగిందట. ఇలా జరిగిందంటే చిత్రం అంటే ఏమిటి అంటే చిత్రము మొత్తాన్ని ఒక మాటలో చెప్పిస్తాడనమాట. ఆ చిత్రం ఎక్కడ ఏర్పడింది? చిత్రం అంటే చిత్తము. ఆ చిత్రం మొత్తాన్ని అంతా చిత్తంలో చెప్పిస్తాడంటే మరి ముందు ఎలా ఉంది అంటే చిత్తుగా ఉంది, తర్వాత చిత్తమైంది. ముందు ఆ చైతన్యము వ్యాపించిన స్థితిలో ఉంది, చిత్తంగా అయింది, మళ్ళీ ఆ తర్వాత చిత్రం అయింది. ఆ చిత్రం అంతా తోస్తున్నది దానికే, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇలా అవ్వకుండా ఉంటే నీవు దక్షిణామూర్తివే. ఈ విధంగా చిత్తుండి చిత్తంగా మారి ఆ చిత్తంతో చిత్రం అనే దృశ్యాన్ని కల్పన చేసుకుంటా అంటే కారణం ఏదైతే ఉన్నదో అది లేకుండా ఉంటే అది అట్లా అవ్వకుండా ఉంటే ఇంకా మళ్ళీ దక్షిణామూర్తి బోధ అర్థమైనట్టు. దక్షిణామూర్తివే నువ్వు. బోధ ఎలా జరిగిందంటే చిత్రము అని నోటితో చెప్పలేదు, కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం అని చిన్ముద్ర చూపించారు. ఆ చిన్ముద్రే దానికి సంకేతము అని చెప్పారు. అది లేని దానికి సంకేతం ఆ చిన్ముద్రే అని చెప్పారు. వృద్ధా శిష్య గురుర్యువ అంటే వృద్ధ అంటే బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు, జ్ఞానవృద్ధులు. ముందు చెప్పుకున్నటువంటి ఆ నలుగురు ఎవరంటే బ్రహ్మవిధుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరేణ్యుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు అని నలుగురుగా చెప్పినటువంటి వాళ్ళు జ్ఞాన పండితులు. అటువంటి బ్రహ్మనిష్ఠులను వృద్ధ అనే శబ్దంతో చెప్తున్నారు. ఇక్కడ వృద్ధ అంటే జ్ఞానంతో తీసుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళు శరీరమే లేనివారు కాబట్టి బ్రహ్మమానస పుత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానంలో వృద్ధులైనటువంటి వాళ్ళుగా భావించి వాళ్ళకు వృద్ధా శిష్య అని అనే శబ్దంతో చెప్తున్నాడట. చిత్రము వట గురుర్యవ యవ అనే పదము ఉపనయన కాలంలో యవలు అనే దాన్ని తెస్తారంట. ఉపనయనం చేసేటప్పుడు యవలు. మనమైతే యవలు అనేటివి ఏంటో మరి వినలేదు. మరి వేరే దానికి రూపాంతరంగా వేరే పదం ఉందా చూడాలి. మరి కొత్త గింజలు ఏమి అవి కొత్త గింజలు ఒలిసి అచ్చింతలు చేస్తారు వాళ్ళు. కాదులే కానీ ఉలవలన్నా ఉండాలా, ఆవాలన్నా ఉండాలి. అవి వేస్తానే మరుసనాటికే మలుస్తాయంట. అవి కింద వస్తాదిలే, చదివినా నేను. అవి తడిపి మట్టిలో వేస్తే ఒక పగలు రాత్రి గడిచేటప్పటికి ఒక సూర్యోదయం మరో సూర్యోదయం లోపుగానే మొలకెత్తాయంట. అదే కరెక్ట్. కాబట్టి వాటి విశేషం అది. ఎందుకనే వాడతారు, వాటి విశేషం అది. ఎందుకు అవే వాడతారు అంటే కర్మ మార్గంలో చేయబడేవన్నీ కూడా జ్ఞాన లక్ష్యంతోనే. బార్లీ బియ్యం ఎవరు సరే. అవి కాబట్టి కర్మ మార్గంలో చేయబడేవన్నీ కూడా జ్ఞాన లక్ష్యంతోనే పెట్టబడతాయి. కర్మ మార్గంలో చేయబడి అలాగే చనిపోయిన తర్వాత కూడా శిలాన్యాసము అంటారు. ఓ రాయి కడతారు, రోజు దాని మీద నీళ్లు పోస్తూ ఉంటారు. కిందేమో ఎవలు పెడతారు, ఎవలు మూకుడులో మట్టిలో పెడతారు. ఎన్ని నీళ్లు పడ్డా ఆ శిల ఏమీ మారదు, కింద ఎవలు మాత్రం మొలకొస్తాయి. ఇలాంటి విధి విధానాలు మన వైదిక కర్మలో ఉన్నాయి. మామూలుగా ఇవన్నీ కొన్ని దానిలో ఉంటాయి. కొన్ని బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు వాళ్ళు మళ్ళా ఈ కర్మలు ఆచరించేటప్పుడు కూడా మళ్ళీ వారిని శవాన్ని పూడ్చేటప్పుడు కూడా అనేక రకాలైనటువంటి కర్మలు అనేక రకాలైనటువంటి కులాల వారీగా పెట్టుకున్న వాళ్ళు ఆచారాలుగా పెట్టుకున్నారు.
వీటి యొక్క బోధ ఏమిటంటే బ్రహ్మగారి ఒక్క రోజులో సృష్టి మారిపోయింది. నీ కాలంలో ఒక రోజు కాదు, అది బ్రహ్మగారి ఒక రోజు అని చెప్పడం జరిగింది. సృష్టి మొత్తం అంతా బ్రహ్మగారి ఓ రోజులో జరిగిపోయింది చెప్పడం జరిగింది. బ్రహ్మగారి ఒక పగలు ఒక రాత్రి ఎంత అంటే బ్రహ్మాండ పురాణం చదవాలి. బ్రహ్మాండ పురాణం అనే దాంట్లో చెప్పారట బ్రహ్మగారి ఒక పగలు ఒక రాత్రి అంటే ఎంత అని. వర్షిష్టాంతేవ సదృశి గణై రావృతం బ్రహ్మనిష్టై. అంటే ఆశ్రయించిన వారంతా ఎవరిప్పుడు అంటే బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు ఆశ్రయించారు. వీరికి బ్రహ్మగారి కాల విశేషమంతా తెలుసు వాళ్ళకు, ఎందుకంటే బ్రహ్మమానస పుత్రులు వాళ్ళు. అక్కడ దక్షిణామూర్తిని ఆశ్రయించిన వాళ్ళు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు. చిత్రం వట గురుర్యువ అంటే ఆ శబ్దము ఎందుకు చేశారంటే ఆ బోధించేవారు కాలాతీతులు దక్షిణామూర్తి. యువ అన్న శబ్దం చేయటంలో ఉద్దేశం అదే, బ్రహ్మగారి యొక్క పరిణామ కాలాన్ని దాటినటువంటి వాడు అని అర్థం. బ్రహ్మగారి కాల పరిణామం ఎంత అనేది తెలుసుకొని దాన్ని దాటినటువంటి వాడు. బ్రహ్మగారికి కూడా సృష్టి స్థితిలైలు ఒక కాలంలో ఉన్నాయి. ఆ బ్రహ్మ అనే దానికి కూడా సృష్టి స్థితిలైలు ఉన్నాయి ఒకనొక కాలంలో. ఇంతకాలం అయిపోతే ఆయన పని అయిపోయింది. మళ్ళా అనేక మంది ఆ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మలుగా చెప్పబడినాయి. ఆ కాల ప్రమాణానికి అవతల ఉన్నవాడని సూచించడమేమో యువానం. ఆ కాల ప్రమాణానికి అవతల ఉండేవాడు యువానం. కాలాతీతమైన వాడు, కాలానికి లోబడి ఉన్న వారిని పట్టి బోధిస్తున్నాడు. ఆ కాలాతీతమైనటువంటి వాడు దక్షిణామూర్తిగా ఉన్నటువంటి వాడు కాలానికి లోబడి ఉన్నటువంటి వారిని బోధిస్తున్నాడు. వారిని బట్టి అంటే కాలం అనేది ఆవరణను దాటడం ఎలా. మౌనం వ్యాఖ్య యువానం, అక్కడ కూడా యువానమే వేశారు. ఇక్కడ చిత్రం గురు యువ అన్నారు. అంటే మౌన వ్యాఖ్యానంతో చిన్న సంశయ అంటే అలా ఆయన చిన్ముద్రని చూపగానే శిష్యులందరిలో కూడా శూన్యము సర్వము యొక్క మర్మం వీడింది. చూపించిన దాంట్లో ఏం చూపించాడు అంటే ఆ చిన్ముద్ర ద్వారా చిన్న సంశయ అంటే చిన్నమై సంశయము పోయింది. చిన్న అంటే మామూలు చిన్న కాదు, ఇక్కడ వాడిని చూసుకోండి, చిన్న జాగ్రత్త ఇచ్చినటువంటి చిన్న విచ్ఛిన్నమైనటువంటి సంశయం లేకుండా పోయింది. చిన్న సంశయ సంస్కృత పదంలో వాడినది అది. అలా ఆయన చిన్ముద్రను చూపగానే శిష్యులందరిలో కూడా ఏమర్థమైందంటే శూన్యము సర్వము యొక్క మర్మం వీడింది. శూన్యంగా ఉన్నదే సర్వంగా అయినది, మళ్ళా సర్వంగా ఉన్నదే శూన్యంలో అయిపోతుంది. ఈ ఏర్పడకముందు శూన్యమే ఉన్నది, ఎప్పటికీ శూన్యంగా ఉన్నటువంటి బయలుగానే ఉన్నది. అందులో ఇవన్నీ లేఖనే తోచినట్టుగా వచ్చినాయి. నిజానికి అది ఉంది, దాంట్లో ఈ సర్వము వచ్చినట్టుగా ఉంది. ఈ సర్వం పోతే మళ్ళా శూన్యంగానే ఉంటుంది, ఏమీ లేదు. కాలమేందు శూన్య సర్వములు ఎట్లా ఉత్పన్నమవుతున్నాయో ఎలా లేకుండా పోతున్నాయో తెలియబడి కాలాతీతులైన వారు అని చెప్పడం ఇది చిత్రమట. ఆ చిత్రంలో చెప్పే చిత్రములలో కెల్లా చిత్రం ఏమిటంటే ఆ చిత్రాలలోకెల్లా చిత్రం ఏమిటి అంటే ఇది ఆయనేమి చెప్పలేదు. ఇది ఆయనేమి నోటి మాటతో చెప్పలేదు. వీళ్ళేమి వినలేదు, కేవలం చూపెట్టారు. ఏమని చూపెట్టారంటే సర్వము ఎట్లా ఉత్పత్తి అవుతుందో సర్వము ఎట్లా శూన్యమవుతుందో శూన్యమే ఉన్నదని చెప్పారు. అది చిత్రంలోకెల్లా విచిత్రం ఏమిటంటే ఆ చిత్రంలో విచిత్రం అంటే చెప్పకనే చూపడం ద్వారా చూపించినది. కేవలం చెప్పకనే చూపడం ద్వారా చూపెట్టారట. ఆయన ఏమి చెప్పలేదు నోటితో, వీళ్ళేమి వినలేదు నోటితో, కానీ వీళ్ళకి అర్థమైపోయింది. ఆయన సూచించారు, వీళ్ళు అధిగమించారు. ఇంతకంటే చిత్రం ఏదీను లేదయ్యా అంటే చిత్రం వట తరోర్మూలే చిన్న సంశయ. భూమండలం మీద ఏమి చూసినా ఏమి చిత్రం కాదు, చిత్రం ఒక్కటే. చిత్రం గురుర్యువ, అదే అన్నిటికంటే చిత్రములలోకెల్లా చిత్రం ఏమిటంటే గురువు మౌన వ్యాఖ్య ద్వారా బోధిస్తే
శిష్యులకు అర్థమైపోవడం, అదే చిత్రం. ఆయన మాట్లాడడం లేదు, వీళ్ళు వినడం లేదు, శబ్దము లేదు అక్కడ. ఆయన కేవలం గుర్తు చూపించాడు, అంతా శూన్యం. ఆ శూన్యంలోంచినే సర్వం వచ్చింది. సర్వం ఏది? చిత్రంగా భావిస్తున్నటువంటి దృశ్యం చిత్తముగా ఉండి దాంట్లోనే చిత్రం అనేది పుట్టింది దృశ్యంగా. ఆ మౌనవాక్య ద్వారా ఆ విధంగా చెప్తే ఆ చిత్రంలోకి వెళ్ళే చిత్రం గురువు మౌనవాక్య ద్వారా బోధిస్తే శిష్యులకు అర్థమైపోవటం. నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగిణం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. ఆయన ఇప్పుడు దక్షిణామూర్తి యొక్క విశేషం చెప్తున్నాడు. నిదయే సర్వ విద్యానం అంటే విద్యలన్నీ కూడా ఆయనను ఆశ్రయించే ఉన్నాయి. సర్వ విద్యలు ఆయనను ఆశ్రయించి ఉన్నాయి అని. నిదయే సర్వ విద్యానం అంటే విద్య అంటే ఏమిటంటే విద్య అనే ధాతువు నుండి వచ్చినది విద్య. ఆ విద్య అంటే ప్రకాశం. నిదయే సర్వ విద్యానం అంటే సర్వ అంటే అన్నిటికంటే, అంటే అన్నీ అనేది సామాన్య అర్థం. విశేషార్థం ఏమిటంటే శూన్యము సర్వము ఒక్కటే. సర్వము ప్రకాశం మీదే ఆధారపడి ఉంది. ఆ విద్య అంటే ఏంటంటే విద్య. అంటే విద్య అనే సంస్కృత మూలం నుంచి విద్య అనేది వచ్చింది. విద్య అంటే ప్రకాశం. ఆ నిదయే సర్వ విద్యానం అంటే సర్వ అంటే అన్నీ, అంటే అన్నీ అనేది సామాన్యార్థం. విశేషార్థం ఏమిటంటే శూన్యము సర్వము ఒక్కటే. శూన్యము సర్వము ఒక్కటే. ఆ తెలియబడకుండా అవిద్యగా ఉన్నప్పుడు ఆ సర్వము తోచింది పోతే శూన్యంగా అన్నీ ఏమీ లేకుండా పోయినటువంటిదే అవిద్య పోయింది. అట్లా కాబట్టి ప్రకాశం ఎక్కడి నుంచి ప్రకాశం వస్తుందంటే ప్రకాశం అనేదే ఆ విద్య అనేది. ఆ విద్య అనేటువంటి జ్ఞానం అనేదే ప్రకాశంగా ఉన్నది. సర్వము ప్రకాశం మీదే ఆధారపడి ఉంది. ఆ ప్రకాశం మీదే ఆధారపడి ఉంది. ప్రకాశం లేకుంటే తెలియబడేది, గుర్తించబడేది లేదేమి. ప్రకాశం యొక్క మూలకము పరబ్రహ్మము. ప్రకాశం అనే మూలకం లేక అనంత విశ్వం లేదు. ఆ మూలకంలోంచినే, ఆ మూలకం ఏ రకమైనటువంటి ఇది లేకపోయినప్పటికీ పరబ్రహ్మ ప్రకాశము అని అంటున్నారంటే దాంట్లో నుంచి ఉత్పన్నమైనటువంటి సంకల్పించినటువంటి బ్రహ్మం అనే ప్రకాశం తోచింది. అది నిజానికి ఏ విధంగానూ లేకుండా ఉన్నప్పటికీ ఈ అనంత విశ్వం అంతా అందులో నుంచి తోచినటువంటిది. మనం కూడా విచారణ చేసే విజ్ఞాన శాస్త్రంలో ఏం తేల్చాము? మనం విచారణ చేసేటువంటి విజ్ఞాన శాస్త్రంలో అంటే ఇప్పుడు పెట్టినటువంటి సైన్స్లో, ఇప్పుడు చూస్తున్నటువంటి సైన్స్లో ఏం తేల్చాము అంటే 3 ఉన్నాయి. అవి ఏమిటంటే ఫోటాను, రెజోనెన్స్. అంతరిక్షంలో ఏముంది అంటే రెజోనెన్స్ ఉంది, ఫోటాన్ ఉంది. ఇంకేముంది అంటే స్పేస్ ఉంది. స్పేస్ అంటే శూన్యంగా ఉన్నటువంటి దీనికి అవకాశం ఇచ్చినటువంటి బయలు. దాంట్లో ఈ ఫోటాన్ అనేది అణువు. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ కలవడంలో అందులో ఉన్నటువంటి అంతరిక్షంలో ఈ అనేకమైనటువంటి ఏర్పడడానికి కారణమైన ఉన్నాయి. నిజానికి ఈ గ్రంథం రాసినటువంటి విద్యాసాగరరావు గారు సైన్స్ చదువుకునేది ఆయన. కానీ బీఎస్సీ లాగా సైన్స్ చదువుకున్నప్పటికీ కేవలం తెలుగు భాష వీటి మీద పట్టు కోసం మళ్ళా ప్రత్యేకంగా భాషాశాస్త్రాన్ని చదివారు ఆయన. ఉద్యోగం చేస్తూనే చదివారు, మరి ఎప్పుడు చదివారో తెలియదు కానీ దాంట్లో ఉంది. ఒకసారి దాంట్లో బయోగ్రఫీలో ఇచ్చినారు. మళ్ళా దీనికోసమే ఈ దీన్ని చదివినారు. కాబట్టి సైన్స్లో ఉండే విషయం చెప్తున్నాడు. సైన్స్ కూడా ఏం చెప్తోంది అంటే మొదట స్పేస్గా ఉన్నటువంటిదంతా కూడాను కేవలం శూన్యంగా ఉన్నది. అందులో నుంచినే ఈ ఫోటాన్ రెజోనెన్స్ అనే దాంట్లో నుంచి అణువుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఈ 3 కూడా ఒక టైం స్కేల్లో నాన్ రియాక్టింగ్గా ఉన్నాయి. ఒకప్పుడేమో అవేమి ఏ రియాక్షన్ అంటే ఏ ప్రతిచర్య లేకుండా ఉన్నాయి. అప్పుడు కాలాతీతంగా ఉన్నాయి. 3 విడివడిగా ఉన్నాయి కాబట్టి ఆ మూడిటి యొక్క
మూడు కలవడం ద్వారా జరిగే చర్య లేదు. మనకు కదా మనం మామూలుగా సాంఖ్యంలో చెప్పినట్టు అవ్యక్తంగా ఉన్నంత కాలము ఏమీ లేదు అక్కడ. వ్యక్తమైన తర్వాత తన్మాత్రలు తోచే గుణాలతో కలిసి వాటిలో నుంచి ఏర్పడినటువంటి కార్యరూపం ధరించినటువంటివన్నీ ఏర్పడినాయి. అంతకుముందుగా ఏమున్నాయంటే అవన్నీ కలవలేనటువంటి స్థితిలో అవ్యక్తంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నాయి, అంత ఏమీ లేవు, ఏమీ లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు. ఈ పైన చెప్పినటువంటి మూడు కూడా ఒక టైం స్కేల్లో నాన్ రియాక్టింగ్గా ఉన్నాయంటే ఏ రకమైనటువంటి ఒకటొకటి కలవకుండా ప్రతిచర్య ఏమీ లేకుండా ఉన్నాయి. అప్పుడు కాలాతీతంగా ఉన్నాయి. అప్పుడు మూడు విడివిడిగా ఉన్నాయి. అవి ఆ మూడింటికి ఉనికే లేదు, మూడింటికి రియాక్షన్ కూడా లేదు. రియాక్షన్ అంటే ప్రతిచర్య. ఒక టైం స్కేమ్లో ఏమైనాయంటే రియాక్టెంట్గా మారినాయి, అంటే ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రతిచర్య చేసేటువంటి స్థితిలోకి మారినాయి. ఒకదానితో ఒకటి సంయోజనం వియోజనం పొందడం ప్రారంభమైంది. ఏం ప్రారంభమైందంటే సంయోజనం చెందడం, ఆ సంయోజనం ద్వారా వస్తూత్పత్తి జరగడం, అంటే వేరు వేరు రూపాల్లో జరిగినటువంటివన్నీ మళ్ళీ వాటితో వియోజనం చెందడం, విడిపోవడం, మళ్ళీ దేనికదిగా వేరుగా ఉండడం, అందులోంచి ఏర్పడినవన్నీ స్వతంత్రంగా ఇవన్నీ జరిగినాయి. దాంతో నుంచి ఆ ప్రారంభమైన స్థానం పేరే నాదం. ఆ ప్రారంభమైనది దేంతో ప్రారంభమైనవి అంటే మొదట నాదంతో ప్రారంభమైనవి, శబ్దంతో ప్రారంభమైనటువంటి ఓంకారం అనే ప్రణవనాదం ఏర్పడకముందు అవ్యక్తంగా ఉంటే ప్రణవం అన్నారు. తర్వాత అకారం అకార ఉకారాలతో కలిసి ఓ శబ్దం ఏర్పడి మొదట ఏర్పడింది నాదం. ఆ సృష్టి మళ్ళా తర్వాత అంతా సృష్టి. ఆ స్థానం పేరే నాదం. ఆ ప్రారంభమైన స్థానం పేరు బిందువు. ఆ నాదం దేనికి గుర్తుగా ఉందంటే శబ్దం అనేది ఆకాశానికి, ఆకాశం అనే ఖాళీ ప్రదేశంలో మిగతా సృష్టి అంతా జరగకముందు మొట్టమొదటి జరిగిండేది ఏంటంటే నాదం. ఆ ప్రారంభమైన స్థానం పేరు బిందువు. ప్రారంభం ఎక్కడి నుంచి బిందువు అంటే బిందువులోంచి, బిందువు అనే స్థానంలోంచి పుట్టింది. ఆ బిందువు ఎట్లుంది గుండ్రంగా ఉన్నటువంటి శూన్యానికి చిహ్నంగానే చెప్పారు ఆ బిందువును కూడా. ఆ ప్రారంభమైన స్థానం పేరు ఆత్మ. అదే ఆత్మే. అదే దాంట్లో అందుకనే సాంఖ్యంలో ఆత్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి అనిలమ్మ పుట్టారని పద్యం మన ఆయన పరశురామ నరసింహ పంతులు గారు రాసినది. ఈ పరమాత్మ, ఈ ఆత్మ, ఈ ప్రారంభమైన దాని పేరు, ఆ బిందువు ప్రారంభమైన స్థానం పేరేమో ఆత్మ. ఆ స్థితి పేరు ఆత్మ. అప్పటికి ఇంకా వ్యక్తమై ప్రపంచం ఏర్పడి భౌతికంగా రూపం దాల్చినప్పుడు పరమాత్మ. ఇవన్నీ అదే, ఆత్మగా పరమాత్మగా ఉన్నదంతా అదే. అక్షరుడు అన్నాం, క్షరం కాకుండా ఉన్నటువంటిది అన్నాం దాన్ని. అక్షరుడు నశించకుండా ఉండేవాడు. ఎందుకంటే వస్తురూపంగా లేడు, వస్తురూపకంగా ఉన్నవన్నీ నశించే స్థితిని కలిగి ఉంటాయి. ఆ చైతన్య రూపంలో ఉంది, అదే అక్షరుడు అని అన్నాం. అందుకే దాని అవతల ఏముందయ్యా అంటే అది ముందే చెప్పాం కదా, శూన్యాతీతము కాలాతీతము. అది ఏర్పడక ముందు ఏ విధంగా ఉంది అంటే దాని అవతల ఏముంది అంటే శూన్యాతీతము కాలాతీతము. శూన్యం కూడా లేనటువంటి శూన్యంలో నుంచే వచ్చాయి. శూన్యంలో నుంచి మొదట ఏర్పడిన నాదంలో నుంచి మళ్ళీ మిగతాటి ఏర్పడినాయి. కాబట్టి కాలం కూడా ఈ సృష్టి ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి దాన్ని బట్టి కాలాన్ని నిర్ణయిస్తున్నారు. సూర్యుడు అనే ప్రకాశం కలగడం చేత దానితో కాలాన్ని లెక్కగట్టి దినం పగులుగా, సంవత్సరాలుగా, దినాలుగా ఇవన్నీ వ్యవహారం అంతా కూడా దాంతో వచ్చింది. కాబట్టి శూన్యాతీతము కాలాతీతము అప్పటికేమో అది అంటున్నామా లేదా? అప్పటికి దాని అవతల ఉండేటువంటి దాన్ని శూన్యాతీతం కాలాతీతం అంటాను. ఇవన్నీ ఏర్పడిన తర్వాత దీన్ని బట్టి ఇవి నిర్ణయించబడినాయి. దాని అవతల ఏమీ లేదు, శూన్యంగా ఉన్నటువంటిదే ఉంది. శూన్యాతీతం, శూన్యం కూడా ఎక్కడ? ఆకాశం అనే దాంట్లో ఏవైతే వీటికి అవకాశం ఇచ్చి దీని ద్వారా కాలాన్ని గుర్తిస్తున్నామో ఈ బ్రహ్మాండం అనేటువంటి ఆవరణలో, అది కూడా కానిది. కాబట్టి ఆ శూన్యానికి కూడా అతీతంగా ఉన్నది, కాలాతీతంగా ఉన్నది అంటున్నామా లేదా? అదే పరబ్రహ్మము.
దాని అవతల ఏముందయ్యా అంటే ఏమీ లేదు, నువ్వు కూడా లేవు. నేను జీవాత్మ, నేను పరమాత్మ అంటున్న నేను దాని అవతల లేదు. అది పరాత్పరము, అది బయలు, దాని అవతల ఏమీ లేదు. ఇంకా కేవల బయలుగా ఉన్నటువంటిది అది. కాబట్టి దాని అవతల ఉండేదాన్ని కాలాతీతం అంటున్నాం, శూన్యాతీతం అంటున్నాం, అదే పరబ్రహ్మం అంటున్నాం. దాని అవతల ఏమి ఉందంటే ఏమీ లేదు, నువ్వు కూడా లేవు, నేను కూడా లేను. జీవాత్మ పరమాత్మ అని అంటున్న దాని అవతల అది లేదు, దాని అవతల లేదు, అది పరాత్పరమైనటువంటి బయలు. ఈ రకంగా తత్వ విజ్ఞానం క్రమమైనటువంటి విధానంలో ఆ చివరి మెట్లు దాకా ఎక్కింది. తత్వ విజ్ఞానం అనేటువంటి ఈ విజ్ఞానము నిజానికి చూడండి, మరి ఈ సైన్స్ ఇదంతా పరిశోధన చేసి వెలిబుచ్చి బయటికి తీసిందంతా కూడా ఈ కాలంలో, ఈ కాలం అంటే ఈ అంతా మొత్తం సైన్స్ అంతా కలిపి సైన్స్కు వస్తువును విచారణ, వస్తుతత్వాన్ని విచారించేది మొదలైనప్పటి నుంచి సైన్స్ పరిశోధనలు మొదలుపెట్టింది. ఇదంతా కలిసి కేవలం 600-700 ఏండ్లే. మనిషిలో ఉత్పన్నమైనటువంటి సందేహాలను మనిషే ఈ సైన్స్ ఉత్పన్నం కాకముందే తన యొక్క భావాలతో, తన ఆలోచనలతో తపస్సు చేసినటువంటి మునులు కూర్చొని ఇవన్నీ చెప్పగలిగారంటే, ముందే సైన్స్ రాకముందే విశ్వం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, విశ్వం ఈ విధంగా ఉత్పన్నమైంది, విశ్వంలో ఈ పరిణామాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఊహించారు మునులైనటువంటి వాళ్ళు. తత్వ విజ్ఞానంతో చేశారు, ఆలోచనలతో వారి యొక్క భావాల్లో వచ్చినాయి అవి. సైన్స్ అనేది మళ్ళా కూడా సైన్స్ పరిశోధిస్తే ఏమీ అబద్ధాలు కావు, నిజంగానే దాదాపు సమీపంలో వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా తత్వ విజ్ఞానం క్రమమైనటువంటి విధానంలో ఆ చివరి మెట్టు దాకా ఎక్కింది. కాబట్టి నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగిణం. ఆయన వలన నీకేమిటయ్యా ప్రయోజనం అంటే ఒకటే ప్రయోజనం, భవరోగం ఒక్కటే పోతుంది, ఇంకేమీ పోదు. భవరోగం అంటే పుట్టడం అనేటువంటి రోగం పోతుంది. పుట్టడం అనే దాన్ని రోగంగా వర్ణించారు. పుట్టడము, సావడము, మళ్ళీ ఇదే పునఃపునః జరుగుతుంది. కాబట్టి ఆయన వల్ల దక్షిణామూర్తి లాంటి ఆ దేశకుడైన గురుమూర్తిని ఆశ్రయించినందువల్ల పోయేది ఏంది ఓ ప్రయోజనం అంటే, ఆ ప్రయోజనం ఇదే. ఏమిటంటే భవరోగం పోవడం. ఆ భవరోగం పోతుంది, ఇంకేం పోదు. అది పోతే ఇంక పోయినట్టే, అన్నీ పోయి సర్వమైనట్టు. దాంతో భవరోగం చేత నేను బాధించబడుతున్నాను అనేటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పనికొచ్చేటటువంటి వైద్యుడు ఆయన. ఎవరు? నేను భవరోగంతో బాధపడుతున్నాను, ఈ పుట్టుక మళ్ళీ మరణము అనేటువంటివి ఈ రెండు ద్వంద్వాలతో ఈ పుట్టడం అనే రోగం వల్ల నేను ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇదంతా లేనటువంటి స్థితిని పొందితే ముక్తి పొందడం. కాబట్టి జనన రాహిత్య స్థితిని పొందడం అని ఎవరైతే ఆ విధమైన భావంతో, ఆ విధమైనటువంటి అధికారిత్వం కోసం ఉన్నారో, అటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అని చెప్పారు. అధికారి అనే పదం మనకు మామూలుగా మన దాంట్లో అన్నిట్లోనూ వచ్చింది, సాధన సంపత్తిలో కూడా వస్తుంది. అధికారి ఎవరు? అధికారి ఎటువంటి వాడు అధికారి, ఎటువంటి వాడు అధికారి అయితే వానికి చెప్పాలి ఈ బోధ అనే విషయం వచ్చింది మన బోధలో. ఇతర బోధల్లో కూడా సాంఖ్యము, తార్క మనస్కాలతో సహా ఇవన్నీ బోధించిన తర్వాత ఎవరైతే తన స్వరూప జ్ఞానం ఎరిగి ఉన్నారో ఆడ అధికారి అన్నట్టు, సాధకుడుగా ఆల్రెడీ ఉన్నట్టుగా చెప్పారు. కాబట్టి అటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పనికొచ్చేటువంటి వైద్యుడు ఆయన. ఎవరైతే వైరాగ్య భావంతో ఈ జనన మరణ రాహిత్య స్థితిని కనుక్కోవాలి, ఈ భవరోగం అనే దాని చేత నేను బాధింపబడుతున్నాను, ఈ బాధలో నుంచి బయటపడడానికి ఆశ్రయించింటారే అటువంటి వారు అధికారి. వాళ్ళకు మాత్రమే పనికొస్తుంది ఇది. బోధ కూడా వాళ్ళకే పనికొస్తుంది. ఎవరైతే తాము ఈ పుట్టుక చావు అనే దాని నుంచి విరమింపబడినటువంటి స్థితిలో జన్మరాహిత్యం పొందాలని కోరుకునే వాళ్ళకు మాత్రమే పనికొచ్చే వైద్యుడట ఆయన. ప్రారంభ కర్మను తొలగించుకోవాలంటే నా వల్ల నీకేం ప్రయోజనం లేదు అంటాడు, అంతే. ఎందుకని అంటే వాడు వటమూల నివాసినే దగ్గరికి వెళ్ళలేడు కదా, విటపి సమీపం చేయలేడు కదా.
కాబట్టి ఆటికి పోయి అక్కడ పోయి దక్షిణామూర్తి సమీపంలో ఉన్నటువంటి ఆ వటమూల నివాసిని దగ్గరికి పోయి తొలగించుకోలేడు ఆ ప్రారంభ కర్మను. కాబట్టి ఎవరైతే జీవన్ముక్తులై బ్రహ్మనిష్ఠులై ఉండి చెట్టు చివరి మజిలీ అయినటువంటి దివ్యస్థితిని పొందడానికి సిద్ధంగా ఉంటారో వారికి విశేషించి దక్షిణామూర్తి చేస్తున్నటువంటి చెట్టు చివరి బోధ అన్నమాట. జీవన్ముక్తులై బ్రహ్మనిష్ఠులై ఉన్నటువంటి వారు చివరి మజిలీ ఏమిటంటే ఆ బ్రహ్మనిష్ఠులుగా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠత్వం కూడా పోవడం. బ్రహ్మనిష్ఠులుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా పోవడం అనేటువంటి లక్ష్యం ఏర్పడినటువంటి వాళ్ళు. కాబట్టి చిట్ట చివరి మజిలీ అయినటువంటి దివ్యస్థితిని పొందడానికి సిద్ధంగా ఉంటారో వారికి విశేషించి దక్షిణామూర్తి చేస్తున్నటువంటి చిట్ట చివరి బోధ అది. కాబట్టి నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగినాం ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే అన్నారు. శుద్ధ జ్ఞానం అంటే ఎరుక అనే మాలిన్యం చేత జ్ఞానం మలినపడిందంట. ఎరుక అనే మాలిన్యం లేకపోయినప్పుడు జ్ఞానం శుద్ధంగా ఉన్నప్పుడు ఏ మలినం అంటే ఈ మలినం అంటుకోలే. ఈ మలినం అంటుకొని జగత్ అనే మలినం రావడానికి పుట్టడానికి కారణమైనటువంటి మలినం లేదు. దీని చేత ఈ ఎరుక అనే మాలిన్యం కలిగి ఆ ఎరుకని ఆ మాలిన్యంతోనే ఈ సర్వము నీలోకి వచ్చింది. భావించే జగత్తుగా ఉన్నటువంటిది ఈ సృష్టికి కారణమైనటువంటి ఈ సృష్టి పుట్టడానికి అందులో జీవులు పుట్టడానికి మూలం లేకనే అవి తోచడానికి కారణమైనటువంటి సంకల్పం అనేది కలిగి అది మాయతో కూడి లేని తోపింపజేస్తున్నటువంటి దానికి కారణం అంతా అదే అయింది. అందువల్లనే అదంతా ఏమైందంటే మలినమైంది. ఇంకా ఒకసారి జగత్ అనేది తోస్తానే ఇంకా మలిన జ్ఞానంగా అయిపోతుంది. అది అంతకుముందు శుద్ధ జ్ఞానంగా ఉంది. అవిద్య కానీ ఈ మలినాలన్నీ లేనటువంటి స్థితిలో ఉంది. అందుచేత శుద్ధ జ్ఞానైకమూర్తి అంటే శుద్ధ జ్ఞానము ఎరుక అంటే ఎరుక అనే మాలిన్యం చేత జ్ఞానం మలినపడిందట. ఆ ఎరుకని విడిపించాడు. ఆ ఎరుకను విడిపిస్తే అది శుద్ధ జ్ఞానం. శుద్ధ జ్ఞానం ఏంటంటే ఎరుకను విడిపిస్తేనే ఆ ఎరుక రహితమైపోతే శుద్ధ జ్ఞానం. అలా అటువంటి ఎరుక లేనటువంటి స్థితిని మూర్తిమంతంగా నువ్వు గనక చూచినట్లయితే ఆ ఎరుక లేనటువంటి స్థితిని అట్లా శుద్ధ జ్ఞానంగా ఉన్నటువంటి ఎరుక లేనటువంటి స్థితిని మూర్తిమంతంగా నువ్వు గనక చూచినట్లయితే అట్ట గనక నువ్వు చూస్తే అది ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. ఎవరైతే శబ్దం కూడా లేకుండా మాట కూడా లేకుండా కేవలం చిన్ముద్ర ద్వారా అంతా శూన్యమని ఆ శూన్యంలో నుంచినే సర్వము వచ్చిందని మళ్ళీ ఆ సర్వము కూడా శూన్యమైపోతుందని సంజ్ఞ ద్వారా అంటే ఊరికే గుర్తు ద్వారా ఆయన యొక్క ముఖ కవలికలు చేతిలో పట్టుకున్నటువంటి దాని ద్వారానే తెలియజేసినటువంటి ఆయన దక్షిణామూర్తి. కాబట్టి ఓం నమః ప్రణవార్థాయ అంటే ప్రణవానికి ఆది స్థితి కంటే ముందున్నటువంటి వాడెవడో అతను దక్షిణామూర్తి. ప్రణవానికి ఆది స్థితి అంటే వ్యక్తం కూడా కాకున్నటువంటి అవ్యక్త స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ వ్యక్తావ్యక్తములు అంటే కూడా మళ్ళీ అవ్యక్తం కూడా ఉండవు. అవ్యక్తం ఉంటే దానికి వ్యక్తమయ్యే స్థితి, మళ్ళా వ్యక్తమయ్యే స్థితి ఉంటే అది మళ్ళా ఇట్లా అవ్యక్తంగా మారే స్థితి ఉంటుంది. ఆ రెండు కూడా ప్రణవం కూడా ఏర్పడకముందు ప్రణవానికి కారణం కూడా ఆ సంకల్పం కూడా కలగకముందు ఏ సంకల్పము లేకుండా నిస్సంకల్పంగా ఉన్నటువంటి కేవలం బయలుగా ఉంది ఆ బయలు స్వరూపంలో ఉన్నటువంటి వాడే. అట్లా ఉన్నటువంటి ప్రణవం కూడా రాకముందు ప్రణవార్థాయ అంటే ప్రణవానికి కంటే ముందుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దక్షిణామూర్తి. ప్రణవం కంటే తర్వాత వచ్చినటువంటి వాదంతా కూడా బోధించేవాడు కాదు. ప్రణవానికి వెనుకున్నటువంటి స్థితిని తెలియజెప్పేవాడు ఎవరో అతడు దేశికుడు. ప్రణవం తర్వాత వచ్చినదంతా ఏంది అంటే మళ్ళా ఇదే సాంఖ్యంతో సహా సర్వ వేదాలు సర్వ పురాణాలు సృష్టికి కారణమైనటువంటివి ఏవేమైతే ఉన్నాయో మళ్ళా వేదాలనే రూపంలో తరువాత వచ్చిన పరిస్థితిని అంతటినీ వివరణగా చెప్తున్నటువంటి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ తర్వాత ఏర్పడినటువంటి సృష్టిని
ఏ రకంగా ఉందో, ఏ రకంగా ఏర్పడిందో దాని స్థితిగతులన్నింటినీ తెలిపేటివి. కాబట్టి ప్రణవం కంటే అంటే తర్వాత వచ్చినటువంటిదంతా బోధించేవారు కాదు. ప్రణవం కంటే ముందున్నటువంటి స్థితిని తెలియజెప్పేవాడు. అంటే ప్రణవం కంటే ముందు ఏముంది? బయలు స్వరూపంగా ఉన్నటువంటిది ఉంది. దాంట్లో ఏది శబ్దం కూడా ఉత్పన్నం కాలే. ఆ తర్వాత సృష్టికి కారణమైన సంకల్పము కలగలే. ఆ ఎరుకే లేదు. ఎరుక రాలే ఇంకా. ఎరుక మూలం వచ్చి, ఎరుక వచ్చిన తర్వాత ఎరుక చేత సంకల్పించబడినవన్నీ వ్యక్తంగా అవుతాం వచ్చినాయి. కాబట్టి అవి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది చెప్పేవాడు. అది కూడా లేనటువంటి స్థితి, ప్రణవం కంటే ముందున్న స్థితిని చెప్పేవాడే దేశికుడు. అతడు దేశికేంద్రుడు, అతడు సద్గురుమూర్తి, అతడు దక్షిణామూర్తి. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ. నిర్మలాయ అంటే మల విక్షేప ఆవరణ దోషములైనటువంటి త్రిపుటి. ఒకటి అజ్ఞానము, అది విక్షేపం చెందడం, మళ్ళీ ఒక ఆవరణను కలిగించుకోవడం అనేటువంటి దోషములు అనేటువంటి త్రిపుటి అనేటువంటి ఆ త్రిపుటి బ్రహ్మనిష్ట వరకే చెబుతాం. ఈ త్రిపుటిగా ఉన్నటువంటిదంతా ఎక్కడి వరకు? బ్రహ్మము అనేటువంటి బ్రహ్మనిష్ఠులుగా నువ్వు తయారయ్యే వరకు. మళ్ళీ అక్కడి నుంచినే కింది స్థాయికి పోతే మల విక్షేప ఆవరణాలు కింది స్థాయికి ఉన్నాయి. మళ్ళా విచారణ ద్వారా మల విక్షేప ఆవరణాలు పోగొట్టుకొని మళ్ళీ నేను బ్రహ్మం అనేటువంటి మహావాక్య విచారణ స్థాయిలో స్థిరపడితేనేమో ఆ బ్రహ్మం నేనేటువంటి గుర్తెరిగి, నేను నా యొక్క స్వరూపాన్ని గుర్తెరిగి, నేనే అన్నిటికీ కారణమైనటువంటి వస్తువు నా సంకల్పం దగ్గరే ఉన్నది అనే స్థితిలోకి తెలుసుకోవడం. అది తెలుసుకొని బ్రహ్మం నేనే అన్నప్పటికీ కూడా అది ఎరుకే. కాబట్టి ఆ బ్రహ్మము కలిగించేది కలగడానికి మల విక్షేప ఆవరణాలన్నీ అక్కడి నుంచినే తోచినాయి సంకల్పం చేత. కాబట్టి అక్కడ దాకా తెలుసుకున్నప్పటికి కూడా అది ఆ దోషాలన్నీ పోగొట్టుకున్నట్టు కాదు. ఆ బ్రహ్మనిష్ట వరకు, బ్రహ్మనిష్ఠులయ్యే వరకు కిందికి ఉండేటువంటి ఇవి మల విక్షేప ఆవరణాలు. ఎవరికైతే ఈ మల విక్షేప ఆవరణములు అనే త్రివిధ దోషములు పోయిన వాళ్ళు ఉంటారో, ఈ 3 దోషాలు పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, విచారణ ద్వారా ముందు ఈ సర్వమును విచారించిన తర్వాత అవిద్యా దోషం పోగొట్టుకొని ఏదైతే నీ స్వరూపం ఉందో వాటి వరకు తెలిసి విక్షేపం చెందకుండా ఉండేవాళ్ళు. అంటే బ్రహ్మనిష్ఠులు అయి ఉన్నారు ఆల్రెడీ. అక్కడై అది కూడా పోగొట్టుకోవడానికి, అది కూడా రహితపరచుకోవడానికి ఉన్నటువంటి వాళ్ళు విచారణ చేత. ఆ విక్షేప ఆవరణ అనే త్రివిధ దోషములు పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు కూడా నిన్న పూజ చేసేటువంటి దానిని నేడు తీసేస్తామా లేదా? నిన్న చేసావు పూజ, నిన్న పూజ చేసినప్పుడు అన్నీ పెట్టావు దానిలాంటికి, పూజ అంతా చేసాము. మళ్ళీ అయిపోతే పూజ చేయాలంటే నన్ను పెట్టివన్నీ తీసేసి మళ్ళీ అక్కడంతా క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ అన్నీ పెట్టి మళ్ళీ పూజ మొదలు పెడుతున్నాం. నేను పూజ చేసినటువంటి దాన్ని నేను తీసేస్తామా లేదా అంటే నైర్మాల్యము అంటారు దాన్ని. నిర్మల స్థితిని పాటించడానికి మళ్ళీ నిర్మలంగా మాలిన్యం లేకుండా ఉండాలని చెప్పి అక్కడ ఏవో అవి వాడిపోయినవి ఈడిపోయినవి అన్నీ తీసేసి మాలిన్యం లేకుండా మళ్ళా శుద్ధంగా పూజిస్తున్నాననే భావన అంతే దాంట్లో. ఆ నిర్మల స్థితిని సాధించకుండా నువ్వు పూజించకూడదు అని అర్థం. అంటే ఎట్లున్నా కూడా పూజించడం ఎట్లుబడ్డా అంటే అదంతా శుద్ధం చేసి శుద్ధంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు పూజన చేయంటే మాలిన్యం లేనటువంటి స్థితిలో చేయని. నీ లక్ష్యం ఏమిటంటే, నీ పూజకు లక్ష్యం ఏమిటి అంటే నిర్మల స్థితి కావడం. నీ స్థితి పూజ చేయడం అంటే మనం గురుమూర్తికి చేస్తాం కాబట్టి మన పూజలో ఏముంటుంది? అంతా ఈ సర్వమును అంతా పోగొట్టేటువంటి స్థితిని నాకు కల్పించి నన్ను లేనివాడిగా మార్చమనేటువంటిది ఈ ముందు సృష్టికి ముందు ఏ విధంగా ఉందో, మాలిన్యం ఏదీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నదో అట్లా నన్ను చేయమనే ఆ నన్ను చేయడానికి ఏదైతే నువ్వు మంత్రం ఉపదేశించావో దాన్ని నువ్వు ఆ గురుమూర్తి ఉన్నప్పుడైనా ఆ గురుమూర్తికి నేరుగా చేస్తాను. గురుమూర్తి లేకపోతేనేమో గురుమూర్తి ప్రతిమను పెట్టుకొని ఈ అచరపద మంత్రాల్లో అంతా ఏం చెప్పుకుంటున్నాము?
అట్లా లేకనే తోచినటువంటి నాకు ఈ జగత్తుతో సహా ఈ ఆవరణ దోషాన్ని మొత్తం పోగొట్టి నన్ను లేకుండా చేసేటువంటి మంత్రాలను బోధించినటువంటి మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానించి మళ్ళీ తన భావనలోకి ఆ మాలిన్యం అంతా తొలగొట్టినటువంటి ఆ గురువును పూజించుకుంటూ ఉన్నాం. అట్లనే ఈ పూజకు లక్ష్యం ఏమిటి? ఈ పూజ కంటే మల విక్షేప ఆవరణ దోషములు లేని స్థితిని పొందాలి. నిర్మల స్థితి అంటే నీ లక్ష్యం, నీ పూజకు లక్ష్యం ఏమిటంటే నిర్మల స్థితి పొందాలి. ఆ నిర్మల స్థితి ఎట్లా పొందాలంటే మల విక్షేప ఆవరణ దోషం లేనటువంటి స్థితిని పొందాలి. మలినంగా అన్నటువంటి మళ్ళీ విక్షేపం చెందినటువంటి ఈ ఆవరణ అనేటువంటి దోషాన్ని పోతే నువ్వు లేనటువంటి శరీరం అనే ఆవరణ, జగత్ అనే ఆవరణ లేదు. విక్షేపం చెందడం అంటే ఏకమనేకంగా విక్షేపం చెందడం అనే స్థితి లేదు. మళ్ళీ ఈ మలినం కావడానికి కారణమైనది ఏది ఉందో ఆ మలినం కావడానికి కారణమైన స్థితిలోకి పోయిన తర్వాత ఆ మలినాన్ని తొలగించుకోవడం అంటే ఆ కారణ వస్తువును తొలగించుకోవడం అనేది. కాబట్టి మల విక్షేప ఆవరణ స్థితి పోయే దోషములు లేని స్థితిని నువ్వు పొందే కోసమే ఈ పూజ అంతా చేస్తున్నావు. దీని లక్ష్యం అంతా ఏమిటంటే నిర్మల స్థితి పొందడానికి. అదే అభయ స్థితి, భయం లేనటువంటి స్థితి. అభయ అంటే భయ అంటే భయం కలిగేది, అభయ అంటే భయమే లేనటువంటిది, భయమే లేనటువంటి స్థితిని పొందడానికి. అయితే ఇక్కడ చెప్పేటటువంటిది ఏమిటట అంటే అన్ని మాలిన్యములు మల విక్షేప దోషములు ఏ ఎరుక చేత అయితే ఏర్పడుతున్నాయో ఆ ఎరుక లేనివాడు ఎవడో వాడు నిర్మలుడు అని చెప్తున్నారు. దీని యొక్క అభయ స్థితి అంటే ఏమిటంటే చెప్పే విషయం ఏమిటి ఇక్కడ అంటే అన్ని మాలిన్యములు మల విక్షేప ఆవరణ దోషాలు ఈ రకరకాలైనటువంటి మాలిన్యాలన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ రకాలైనటువంటి విక్షేపం చెందడానికి కారణమైనటువంటిది మన మనసులో విక్షేప కారణమైనటువంటిది అది ఆవరణ దోషములు ఏవైతే నాకు ఏర్పడినాయో, ఏ ఎరుక చేతనైతే ఇవన్నీ ఏర్పడుతున్నాయో, ఆ ఎరుక ఉంటేనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఎరుకతోనే ఈ స్ఫురణ కలుగుతోంది. నేననేది నాదనేది నేను నా యొక్క చుట్టూ ఉన్నటువంటి లోక సమితితో కూడి మళ్ళా దృశ్యంగా కనపడుతున్న ప్రపంచాన్ని తాదాత్మ్యం చెంది మళ్ళా తనలో వచ్చినటువంటి విషయాలు, దానితో పొందినటువంటి అనుభవాలు, దాని వైపుకు విక్షేపం చెందడం, ఇవన్నిటికీ కారణంగా ఉన్నది ఏది అంటే గుర్తెరిగే ఎరుక అనేది కనుక లేకపోతే ఇవి అన్నిటికీ కారణ వస్తువు అయినటువంటిది పోయినట్టు. కాబట్టి ఆ ఎరుక లేనివాడెవడో వాడు నిర్మలుడు. ఏ ఎరుక చేతనైతే ఈ మాలిన్యము మల విక్షేప ఆవరణ దోషములు అనేటివి ఏర్పడుతున్నాయో, ఏ ఎరుక చేత అయితే ఏర్పడుతున్నాయో ఆ ఎరుక లేనివాడెవడో వాడు నిర్మలుడు. కాబట్టి దక్షిణామూర్తి ఎవరట అంటే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నిర్మలంగా ఉండేటువంటి వాడు, ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు దక్షిణామూర్తి అని అన్నారు. ఇక్కడ ప్రశాంతి నిలయం అని పేరు పెట్టుకున్నారా లేదా? ఇంటికి ప్రశాంతి నిలయం, సాయిబాబు గారు వాళ్ళ మందిరానికి ప్రశాంతి నిలయం అని పెట్టారు. అంటే ఆ మందిరం వరకే అది ప్రశాంతి నిలయం, మిగతా ఊరంతా పుట్టపర్తి. మిగతా దాన్నంతా ఏ పోస్టల్ అడ్రస్ రాసినా పుట్టపర్తి పలానా బజారు పలానా కాలనీ అని రాస్తారు. ఈ స్వామివారి మందిరంలో ఉన్నటువంటి మళ్ళా లోపల కొన్ని ఉన్నాయి, అధికారులు ఉండేటివి, వాళ్ళు ఉండేటివి, వీళ్ళు ఉండేటివి, అక్కడ నిర్వహించే వాళ్ళు ఉండే అడ్రస్సులన్నీ, అన్నిటికీ కూడా ఏ లెటర్ వచ్చినా ప్రశాంతి నిలయం అని రాస్తారు. ఆ ఆవరణ మాత్రమే ప్రశాంతి నిలయం. సాయిబాబు గారి మందిర ప్రాంతం ప్రశాంతి నిలయం. ఇంకా ఇప్పుడు అన్నిటికీ అదే పేరు పెడతాననుకో, ప్రశాంతి నిలయం అనేది. రైల్వే స్టేషన్ కూడా ప్రశాంతి నిలయం అనే పెట్టారు, పుట్టపర్తిలో రైల్వే స్టేషన్కు అని పెట్టుకుంటున్నారా లేదా? ఇంటికి పెట్టుకుంటున్నాం, ఇండ్లకు కూడా పెట్టుకుంటున్నారు కదా. దాన్ని చూసి చాలామంది ప్రశాంతి నిలయం అని పెట్టుకుంటున్నారు అనుకో. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏముంటుంది? ప్రశాంతి ఉంది అంటే లేదు, అశాంతి ఉంటుందంట. లోపలికి వెళ్తే పేరేమో ఇంటికి ప్రశాంతి నిలయం అని పెట్టుకున్నాం, కానీ నిజానికి లోపలికి వెళ్తే చూస్తే అంతా అశాంతి ఉంటుంది. ఎందుకని అంటే ఎరుకనే మాలిన్యాన్ని దాటినటువంటి వాడికే ఈ ప్రశాంతి. కానీ సంసారము, ఇండ్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, జగత్తు, ఆ జగత్తులో భాగంగానే ఈ సంసారము, ఇండ్లు అంతా ఉంది. ఈ సర్వము కూడా దేంది? సర్వము దాటినటువంటి స్థితిలో, నైర్మల్య స్థితిలో, ఎరుకను దాటినటువంటి స్థితిలోనే మాలిన్యం దాటినటువంటిది స్థితి ఉంది. కానీ ఇక్కడ ఉండి దీంట్లో ఉండేవానికి మాలిన్యంలో ఉండే స్థితిలోనే ఉంటుంది. అది పేరు ప్రశాంతి నిలయం అని పెట్టుకునేప్పటికీ
లోపల ఉన్నంతా ఏముంటుందంటే అశాంతి ఉంటుంది. ఎందుకనంటే ఎరుక అనే మాలిన్యం దాటలేదు కాబట్టి, ఎరుక అనే మాలిన్యం ఉంది కాబట్టి అక్కడ. దాన్ని దాటినటువంటి వాడికే ఈ ప్రశాంతి అనేటువంటి స్థితి కలుగుతుంది. ఆ ప్రశాంతి ఎప్పుడు కలుగుతుందంటే దాన్ని దాటితే ఎరుక అనేటువంటి మాలిన్యాన్ని దాటినటువంటి వానికైతే ఈ ప్రశాంతి స్థితి కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ శాంతి, ఉపశాంతి, ప్రశాంతి అనే దానిలను కాబట్టి ప్రశాంతి అంటే ప్రకృష్టమైనటువంటి శాంతి. మామూలు శాంతి, ఉపశాంతి అంటే తాత్కాలికంగా చేసే శాంతి ఉపశాంతి. అట్లా ఉపశాంతి, శాంతి కానటువంటి ప్రశాంతి అంటే ఇంకా ప్రకృష్టమైనటువంటి శాంతి. మళ్ళీ ఎప్పటికీ ఏ కల్లోలం ఏ రకమైనటువంటి అశాంతి వచ్చే అవకాశం లేనటువంటిది ప్రశాంతి అనే ప్రకృష్టమైనటువంటి శాంతి. ఇక ఆ శాంతం చెదరదు. ఇంకా ఆ శాంతం లేకపోయిన తర్వాత ఇంక చెదరదు అది. మళ్ళీ ఈ శాంతి ఉపశాంతులు అనేటివి మళ్ళీ చెదిరి శాంతి లేని స్థితి కూడా వస్తుంది. కానీ ఆ ప్రశాంతి అంటే ప్రకృష్టమైనటువంటి శాంతి. ఎవరైతే ఎరుక రహితులైనటువంటి ఎరుక రహితమై అశరీరులై జగత్ అనే ఆవరణ దోషాన్ని విక్షేపం చెందడం అంటే మనసులో కలిగే దోషాన్ని, మాలిన్యం కలగడం అనేటువంటి ఈ 3 మల విక్షేప ఆవరణ దోషాలు పోగొట్టుకొని మళ్ళా ఏ ఎరుకు చేతనైతే ఇవి కలుగుతున్నాయో ఆ ఎరుకను కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేశకేంద్రులు, వాళ్ళు గురువులు, వాళ్ళే ఆ విధమైనటువంటి నైర్మల్య స్థితిలో ప్రశాంతిని సాధించినటువంటి వాళ్ళు. మామూలు శాంతి ఉపశాంతిని కాదు, ప్రశాంతిని సాధించినటువంటి వారు. నిర్మల స్థితిలో ఎరుకను మీరిపోయారు కాబట్టి, ఆ ఎరుక అనే స్థితిని మీరిపోయారు కాబట్టి నిర్మల స్థితిలో ఉన్నారు కాబట్టి, శుద్ధ జ్ఞానాయక స్వరూపుడు కాబట్టి, శుద్ధ జ్ఞానాయక స్వరూపం ఏ మాలిన్యం కలగకుండా ఉండి మాలిన్యం కలిగిన తర్వాత ఎరుక అనేది ఏర్పడినటువంటి స్థితిలో కాదు, ఎరుకే లేనటువంటి స్థితిలో ఉన్నది శుద్ధ జ్ఞానాయక స్వరూపుడు కాబట్టి. ఈ రకంగా దక్షిణామూర్తిని మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆశ్రయించాలి, మళ్ళీ ఐక్యతా సిద్ధిని పొందాలి. నువ్వు కూడా ఆ విధంగా గురువుని ఆశ్రయించితే, గురువుతో ఆశ్రయించిన దానికి ఏ విధంగా ఫలితం పొందాలి అంటే, ఏ విధంగా అయితే శుద్ధ జ్ఞానాయక స్వరూపుడైనటువంటి గురువు ఎరుకను రహితమైపోయి ఎరుకను మీరినటువంటి స్థితిలో నిర్మల స్థితిలో ఏ విధంగా ఉన్నాడో, అటువంటి ప్రకృష్టమైనటువంటి ప్రశాంతిని పొంది ఉన్నాడో, దాన్ని సాధించుకోవడానికి కోసమే గురుమూర్తిని పట్టారు. ఆ గురుమూర్తి ఎట్టి రకంగా ఉన్నాడంటే దక్షిణామూర్తి స్థితిలో ఉన్నాడు, దక్షిణామూర్తి స్వరూపుడై ఉన్నాడు గురువు. ఎవరు నిన్నైతే ఆ స్థితికి చేర్చడానికి సరిపోయే గురువు ఉన్నాడు అంటే, ఎవరు ఎరుకను మేరినటువంటి గురువు ఉన్నాడో ఆ గురువే. మళ్ళీ అనేక రకాలైనటువంటి గురువుల్లో ఉన్నటువంటి వారు కాదు. ఎరుకను మీరినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన దక్షిణామూర్తి స్వరూపుడుగా ఉన్నాడు. ఈ రకంగా మనం దక్షిణామూర్తిని మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆశ్రయించాలి. ఆఖరుగా మన లక్ష్యం ఏమిటంటే ఐక్యతా సిద్ధిని పొందాలి. ఆ గురుమూర్తిలో గురుమూర్తి భావంతో ఐక్యతా సిద్ధి పొందితే ఇక నీకు తోచేటువంటి ఎరుక రహితమైపోయినటువంటి స్థితిలో అప్పుడు గురుమూర్తి యొక్క భావంతో ఏకమై ప్రకృష్టమైన శాంతి పొందినటువంటి ప్రశాంతిని పొందాము. ఇంకా మళ్ళీ ఇద్దరికీ మళ్ళీ ఇక్కడ వచ్చేకి అవకాశం అవసరము లేదు. అవకాశం అంటే మళ్ళీ తట్టి లేపాలి. ఎవరైనా తట్టి లేపి మేల్కొల్పే శిష్యుడు మళ్ళా తాను పొందే కోసం ఆ స్థితిని మళ్ళీ వచ్చి పొందితే తప్ప ఇంకా గురువుకు అవసరం లేదు. చిత్తనాయ మహేశాయ చిత్గనాయ గావత్తుంది ఇది చిత్గనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. ఇక ఆయన ఇంకా ఏమంటున్నాడు, ఆయన ఇంకా చిత్తు ఘనంగా ఉన్నాడంటే, చిత్ ఘనంగా, ఘనం అంటే కదలంది అని అర్థం. పదార్థానికి ఉండేటువంటి వాయు ద్రవ ఘనస్థితుల గురించి చెప్పేది కాదు. పదార్థానికి ఉండేదేమో మనం వివరించుకున్నాం మొదట్లోనే, బుక్ ప్రారంభంలోనే. వాయు స్థితి అదే ద్రవంగా మారింది, ఆ ద్రవం మళ్ళా ఘనస్థితిగా మారింది, ఆ ఘనం కరిగితే మళ్ళా ద్రవస్థితిగా మారింది, ద్రవస్థితి మళ్ళా ఆవిరైతే వాయుస్థితిగా మారింది. 3 స్థితులు అదే పొందుతుంది. అది కాదు ఇక్కడ. ఆయన ఇంకా చిత్ఘనంగా ఉన్నారట అంటే, ఘనం అంటే కదలంది అని అర్థము,
కొండ కదలదు, ఘనం అచలం. కాబట్టి ఘనం అనే పదానికి కదలదు అనే అర్థం ఉంది. అక్కడ కదలదు అనే పద్ధతిలో ఆ పదాన్ని వేశారు. చిత్ ఘనము అంటే తనకు తానుగా కదిలే స్వభావం ఉన్నది చిత్తం. చిత్ అనేది తనకు తానుగా కదిలే స్వభావం ఉండేది. తనకు తానుగా కదలనిదేదో అది ఘనం. తనకు తానుగా కదలకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో తనకు తానుగా కదిలే స్థితి లేకుండా ఉన్నటువంటిదే ఘనం. ఇదేమో ఇది కదిలే అవకాశం ఉంది. ఈ చిత్తు అనేది కదిలే అవకాశం. చిత్తుగా తనకు తానుగా కదిలేది చిత్తు. తనకు తానుగా కూడా కదలకుండా ఉండేదేమో ఘనం. రెంటినీ చెప్పారు. ఎలా అంటే ఎలా సాధ్యం అనిపిస్తుంది మనకు అంటే బోధించేవన్నీ బుద్ధి ప్రమాణంతో విచారణ చేస్తే సాధ్యం. ఈ బోధించేటువంటివన్నీ బుద్ధి ప్రమాణంతో విశ్లేషణ చేసుకోగలగాలి. నీ లేకి నువ్వు, ఎవరి లేక వారు విశ్లేషణ చేసుకోగలిగినటువంటి బుద్ధి ప్రమాణంతో విచారణ చేసేటట్లయితే అది సాధ్యం. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని అసాధ్యమైన వాటిని ఒక్కటిగా చేసి చూస్తే అవే అసాధ్యాలను ఎవరైనా తెలుసుకోవాలంటే అవన్నీ తత్వ విజ్ఞానంలో ఉంటాయి. ఇది తెలుసుకోవాలంటే ఓ సూత్రాన్ని పట్టుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే ఓ సూత్రాన్ని పట్టుకోవాలంటే పైన చెప్తున్నట్టు చూడండి. ఇవన్నీ ఎట్లా తెలుసాలి అంటే బోధించేవన్నీ బుద్ధి ప్రమాణంలో విచారణ చేసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా అసాధ్యమైన వాటి అన్నింటినీ ఒకటిగా చేసి చూస్తే అవే అసాధ్యాలను ఎవరైనా తెలుసుకోవాలంటే అవన్నీ తత్వవిజ్ఞానంలో ఉన్నాయి. కాబట్టి ఆ తత్వవిజ్ఞానంలో కదలనిది కదిలేది తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవాలంటే సూత్రాన్ని పట్టుకోవాలట. ఆ సూత్రం ఏమిటంటే తనకు తా కదలడట పరమశివుడు, తా కదిలేటిది మాయేట. ఆ సూత్రం పట్టుకోవాలంటే సూత్రం ఏమిటంటే ఆ పరమశివుడు అనేది తనకు తానుగా కదలడట. ఆ కదిలిని తనకు తా కదిలించి కలిగించేది ఏదైనా ఉంటే అది కదిలేదంటే మాయేట. ఆ కదిలించేదానికి కారణమైనది ఏది అంటే కదిలేదానికి మాయ అనేది కారణం. కాబట్టి తనకు సూత్రం ఏంటంటే తనకు తా కదలడట పరమశివుడు. అట్లాగే బయలు కూడా తనకు తా కదలడు. బయలు కదలదు. బయలులో కదిలే లక్షణమే లేదు. కదిలే లక్షణం ఉండే మాయ తనకు తానే కదిలింది, తనకు తానే సర్వను కల్పించింది. అది కదలకుండానే ఉంది అసలైంది. అది సూత్రం అని చెప్పారు. వీటికి సమయం అయిపోయింది. దానినే ఇక్కడ సంస్కృతంలో చిత్గణం అనేది ఎవరైతే ఈ రహస్యాన్ని పట్టుకోగలిగారో వారి గురువు సూచన ద్వారా ఏం తెలిసింది అంటే కదలంది అన్నిటికీ కదలలేదు అనేది. అది మళ్ళీ రేపు చెప్పుకుందాం అక్కడి నుంచి. ఇప్పుడు మంగళం చెప్పండి. సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షి రహితుడవైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలాత్మం వైన దేవా గురు పీఠము మెరిగిన స్వామి మంగళము మంగళము. కామ క్రోధముల కడ తెర్చి మనము నవే మారు బుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల స్వరామ గురువర్యుల ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యులాగా వానించి
సరియగుణ చల పరిపూర్ణము నెరిగించి మరపు తెరపుల బాపు మకనీయ నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలును పొంకముగా నీదు పూజ చేయా వెంకటాచలమయ్య కొంక వేడంగా సంకటంబులు బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మకనీయ గుణాత్మనే. న్యాయ సాధులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై శ్రీ సద్గురుదేవ్.